నమస్తే అండి. నేను సలాం తెలంగాణ రిపోర్టర్ షాబాద్ మండల్. మన కమ్మరి కృష్ణన్న గారు ఈరోజు మన కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మార్నింగ్ కానీ అభిషేకం కానీ ఉట్టి కానీ ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. ఇది 2004లో ఫస్ట్ స్వాధ్యాయ కేంద్రం వాళ్ళు ఇక్కడ మాకు ఈ ప్రోగ్రామ్ చేయాలంటని చెప్పారు. వాళ్ళు ఒక 5 సంవత్సరాలు వచ్చారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు రాకున్నా కానీ ఇక కృష్ణుడి మీద భక్తితోని దేవుని మీద ఇష్టంతో అట్లనే కంటిన్యూ చేస్తున్నా. ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి గుడి శిథిలా వ్యవస్థకు ఉండే గుడి పునర్నిర్మాణం చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక హిందూ ధర్మాన్ని ఒక ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఈ రథం చేసి శోభయాత్ర తీసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. అట్లనే ఈసారి విధంగా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం వాళ్ళని కూడా చేసి మన హిందూ సాంప్రదాయం మన మతం గురించి కానీ మన సాంప్రదాయం గురించి కానీ కృష్ణుడు ఏం చేసిండు ఎట్లా చేసిండు అనే దాని గురించి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే మనం తెలుసుకోకపోతే అది ఎప్పటికీ తెలియదు. అందుకని ఇది ప్రతి సంవత్సరం ఉట్టి కార్యక్రమాన్ని చేపడతాం మేము. దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకురు మీరు? దీని గురించి ఫస్ట్ యువకులకు అవేర్నెస్ చెప్తాం. ఇట్లా ఉట్టి కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎవరన్నా తాగి కానీ గొడవలు కానీ అట్లాంటివి తీస్తారంటని చెప్పి ముందు పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ ఇస్తాం. పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. ఏ విషయమైనా సరే ఎప్పుడు ఫోన్ చేసినా సరే వాళ్ళ అందుబాటులో ఉంటారు. అందుగురించి వాళ్ళు కూడా మాకు ఎప్పుడైనా సరే కోఆపరేట్ చేశారు. ఈ తగిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతనే రంగంలోకి దిగుతాం ఏదైనా సరే. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు మీరు? 2004 నుంచి స్టార్ట్ ఉంది ఇక్కడ స్వాధ్యాయ అనేది. స్వాధ్యాయ నుంచి వచ్చిన కార్యక్రమం కాబట్టి ఫస్ట్ వాళ్ళే అన్నవాళ్ళు వచ్చారు ఇక్కడ నుంచి. పోలారం వెంకటరెడ్డి అని మల్లేష్ అన్న, దేవునిగడ్డ మల్లేష్ అన్న అనేది. మాకు ఇక్కడ అసలు ఉట్టి అనేదే తెలియదు. ఫస్ట్ ఆ గుడి కూడా కృష్ణుడి గుడి అనేది కూడా తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇది కృష్ణుడి గుడి ఇట్లా ఉంటుంది, మన భగవద్గీత సారాంశం గురించి కానీ దాని గురించి కానీ వివరణ చెప్పింది వాళ్ళు. కాబట్టి ఈ కృష్ణుని గురించి తెలుసుకోవాలి, మీరు ఉట్టి కార్యక్రమం చేపట్టాలి, బాగుంటుంది అంటని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు వచ్చారు. అట్లనే కంటిన్యూ చేసాం. వాళ్ళు రాకున్నా కానీ ఇది ఇట్లనే కొనసాగాలి. ఒక సాంప్రదాయం ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం. అంటే మన సనాతన ధర్మం ఏందనేది మనకు కనీసం సంవత్సరానికి ఒకసారన్నా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నేను మతం గురించి మాట్లాడాను. ముస్లిం ఉన్నాడు, ముస్లిము ప్రతి శుక్రవారం నమాజ్కి వెళ్తాడు. మన హిందువులు కనీసం ఒక శనివారం కానీ ఏదైనా గుడికి వెళ్ళాలంటే ఆ పని ఉంది ఈ పని ఉంది అంటారు. కనీసం ఇట్లాంటి ప్రోగ్రాంలనైనా అందరు కలిసిమెలిసి ఉండి మన హిందూ సాంప్రదాయం గురించి తెలుసుకొని, భగవద్గీత గురించి తెలుసుకొని, అసలు మనం ఈ జన్మ కారణం ఏంది దాని సారాంశం తెలుసుకోవడానికి ఈ ఉట్టి కార్యక్రమం చేపడతాం మేము. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా జై శ్రీరామ్. ఇక్కడ జన్మాష్టమి జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. ఫస్ట్ శ్రీకృష్ణుడు ద్వారకలో పుట్టిన రోజు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా కానీ ఈరోజు ఉట్టి కార్యక్రమం ప్రతి ఊరు లోపల జరుగుతుంది కాబట్టి మన సనాతన హిందూ ధర్మం ప్రకారము మన ప్రతి ఒక్కరూ ఈ ఉట్టి కార్యక్రమం ప్రతి ఊర్లో చేపడతారు. కాబట్టి మా ఊర్లో ఒక 10 ఇయర్స్ నుంచి స్వాధ్యాయ ప్రోగ్రాంను కల్పించుకొని మేము భగవద్గీత అవగాహనతోటి ఇట్లా ఉట్టి కార్యక్రమం చేయాలని మాకు స్వాధ్యాయ పరివారం నుంచి మాకు అందజేయడం జరిగింది. అంటే అవేర్నెస్ తోటి ఇక్కడ మేము ఉట్టి కార్యక్రమం చేయడం సంవత్సరం ఇది చేయడం జరుగుతుంది.